కల్వకుంట్ల కుటుంబాన్ని మాత్రం ఇడిచే సవాల్ లేదు. ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు అనుకుంటున్నారు ప్రభుత్వం వచ్చేసింది కానీ, అంటే వాళ్ళు మీరు గమనించాలా, ఫస్ట్ 5 years లా లాస్ట్ వరకు అసలు ఏమీ చేయలేదు. డెవలప్మెంట్ లా మొత్తం నెగిటివ్ ఉండే. కేసీఆర్ కి ఏంటంటే ఓట్ల రాజకీయం చాలా బ్రహ్మాండంగా తెలుసు. వాళ్ళ మామకు హరీష్ రావు కూడా అట్లే తయారైంది. సరిగ్గా ఎన్నికల ముందు దళిత బంధు డిక్లేర్ చేసిండు, ఓ ఎన్నికలు కొట్టిపడేసిండు. దళిత బంధు కాదు, రైతు బంధు. దాంతో రైతులంతా ఓట్లేసింది. అంటే ఆ రాజకీయం క్రిమినల్. వాళ్ళకు బాగా తెలిసి ఎట్లా రాజకీయం చేయాలనో. మీ అందరికీ తెలుసు పత్రికా సోదరులకు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఫస్ట్ ఏడికెళ్ళి స్టార్ట్ అయినరు, ఎన్ని డబ్బులు ఉండేది. ఇవాళ వాళ్ళు చేయాలంటే మొత్తం అందరు రైతులను ఆదుకోవచ్చు, అన్ని డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర, కుటుంబం దగ్గర. ఎప్పుడు అవసరం లేదు. 7 లక్షలు అప్పు చేసిండు, 7 లక్షల కోట్లు ఈ రాష్ట్రం మీద అప్పు చేస్తే వాళ్ళ దగ్గర 7 లక్షల కోట్ల కన్నా ఎక్కువ వెళ్తాయి ఫ్యామిలీ. వాళ్ళు అనుకుంటే ఒక్క సెకండ్స్ లో ఈ రాష్ట్రం అప్పు తెరిపోతుంది. మరి వాళ్ళే అప్పు చేసి అప్పు తెరిపేస్తే బ్రహ్మాండంగా చేస్తాడుగా గౌరవ ముఖ్యమంత్రి గారు. వాళ్ళు ఏదనుండని రాష్ట్రాన్ని అమ్మినా పర్లే, మా కోట్లు పడాలని చూస్తారు. మేము ఇవాళ మాట ఇచ్చిన 100% కట్టుబడి ఉంటాం. వాళ్ళు డబుల్ బెడ్రూమ్ అని 10 ఏళ్ళు నానబెట్టింది. ప్రతి ఊర్లో పోదామా రమ్మన్. హరీష్ రావు సిద్దిపేట ఇడిచిపెట్టి వీళ్ళు అయ్యే జాగిర్ లాగా 119 కాన్స్టిట్యున్సీలు తిరుగుతాడంటారు. అరే నేను ఉద్యమం టైంలా ఈ ఉమ్మడి జిల్లాల ఐఎమ్ ద ఓన్లీ ఎమ్మెల్యే, 2 సార్లు గెలిచిన, 10 సంవత్సరాలు జిల్లా ప్రెసిడెంట్ చేసిన. సిద్దిపేట ఇలా గడ్డనట, ఈయన అయ్యా గడ్డ, వీడు తోటపల్లివాడు తెలియదా మాకు. ఇలా పవర్ ఉంది కాబట్టి తోటపల్లిని సిద్దిపేట జిల్లాలో కలుపుకున్నాడు. అయినా ఈ నియోజకవర్గం నీకు బాధ కాదు. నువ్వు మాట్లాడుతావు ఏం రాబాయ్, నీకు దమ్ముంటే నువ్వు బయటకు రా. వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని బలి చేస్తామని చూస్తున్నావు. నేను మా కార్యకర్తలకు స్ట్రిక్ట్ గా చెప్పిన, వాళ్ళు రెచ్చగొట్టిన ఏ కార్యకర్తలు ఏమనకండి. ఇప్పుడు నిన్న 50 మందితోని వాడోవాడు వీడోవాడు అవసరమైంది. మేము ఎన్నో ఉన్నాం. మా ముంగడ దమ్ముంటే అడ్డుకునేడుతుండే. అడ్డుకునే సత్తా ఉంది వాళ్ళకు. నేను ఇలా ఒకటే కార్లు వచ్చిన, ప్రామిస్ చెప్తున్నా, ఐ స్వేర్ ఆన్ గాడ్, ఒట్టేసుకొని చెప్తున్నా, ఒకటే కార్లు వచ్చింది. ఆనంద్ అదే అంటున్నా, ఎందుకు పెట్టినావు దీంట్లో, ఒకటే కార్లు వస్తుండు, దమ్ముంటే అడ్డుకోవాలి. అడ్డుకున్నాడు ఎందుకు, నేనేం అవసరం ఉండే. అంటే ఇష్యూ జరిగింది. మేము ఎవరినేం అన్నవా? మేము జనరల్ గా పొలిటికల్ గా మాట్లాడినాం, పొలిటికల్ రాజకీయంగా మాట్లాడినాం. ఈ పిల్లోడు ఆర్గనైజ్ చేసిండు, సాకి ఆనంద్ ఆర్గనైజ్ చేసిండు, మహేందర్ ఆర్గనైజ్ చేసిండు, ఆడ కూడా ఫ్లెక్సులు చూపించిండు హరీష్ రావు. అరే వీడు తెలివి ఉందా లేదా, వీనికి అసలు వీడు పెద్ద పెద్ద లీడర్ అనుకుంటుండు. వీడు ఏ ఒక బోర్డు మెంబర్, వార్డు మెంబర్ 50 టీంలో నిన్న పార్టిసిపేట్ చేసినాయి. దానికి కూడా లైట్లు ఇబ్బంది. ఎందుకంటే ఇంకా అధికారం టోటల్ ఈయన కంట్రోల్నే ఉన్నది. ఆయనకు బర్దాష్గా బారైతుంది, సమజైతలేదు. ఏంది ఇది రోజు రోజుకు స్లిప్ అయ్యేటట్టుంది, నా చేతులకి అధికారం పోతుందని పుల్లలు పెట్టి ఆయన ప్రమాణపూర్వకంగా చెప్పమని నిన్న మైక్ లో చెప్పిండు. నా క్రికెట్ అడ్డుకోవడానికి, నేను టోర్నమెంట్ చేయకుండా అడ్డుకోవడానికి ఎన్నో సర్వ ప్రయత్నాలు చేసిండు ఈ దొరాని. అది తెలివి ఉందా లేదా వీనికి అసలు. వీడు పెద్ద పెద్ద లీడర్ అనుకుంటుండు. వీడు ఏ ఒక బోర్డు మెంబరు, వార్డు మెంబరు, ఒక కౌన్సిలర్ లేకుండా డైరెక్ట్ వానికి మంత్రి పదవి ఇచ్చి, వాళ్ళలాగా అట్లా కాదు, నేను హార్డ్ వర్క్ చేసిన, కష్టపడ్డా, నా ఓన్ ఇమేజ్ తోని, మైనంపల్లి ఇమేజ్ తో నేను 2 సార్లు గెలిచిన మెదక్ జిల్లాల తెలంగాణ ఉద్యమం టైంలో. ఆయన తెలుగుదేశం పార్టీని ఏ విధంగా అవమానపరిచిందో మీకు తెలుసు. ఆంధ్ర పార్టీ అన్నారు. ఆయన ఓట్లేసే పరిస్థితి లేని టైంలో ప్రజలు నన్ను అభిమానించి 2 సార్లు గెలిపించారు మెదక్ జిల్లాకి వెళ్ళి. నన్ను ఎట్లా తక్కువ అంచనా ఇస్తావురా? నువ్వు నీ మామ పేరు మీద రాజకీయం చేస్తున్నావు రావులా. ఇప్పుడు కూడా చెప్తున్నా, దమ్ముంటే రా బయటికి. ఏవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. గౌరవ ముఖ్యమంత్రి అరే ఫ్లైట్ లో పోయిండు, స్పెషల్ ఫ్లైట్ లా. ఈయన జార్ఖండ్ కి పోయిన ఇన్ఛార్జ్ గా, మీరు పోలే రారాబాయ్. నువ్వు ఇక్కడ రైతులను విడిచిపెట్టి పంజాబ్ లో మీ మామ పోయి పంచొచ్చిండు ముఖ్యమంత్రిగా. ఆ రైతులను పరామర్శిస్తా అని ఢిల్లీకి పోయిండు. మళ్ళానేమో ర్యాలీలు తీపిచ్చిండు టీఆర్ఎస్ లా. రైతులకు మద్దతుగా నేనే ట్రాక్టర్ నడిపించి మొత్తం కాన్స్టిట్యున్సీలో తిరిగితే ఈ ద్వారా రైతులను పరామర్శిస్తా పంజాబ్ రైతులను ఢిల్లీకి పోయి ఆ రైతులను కలవకుండా వెళ్ళి డైరెక్ట్ గా మోడీ గారితో మాట్లాడుకుని ఏదో ఒప్పందం చేసుకుని చక్కగా వచ్చిండు. అది మీ చరిత్ర రాబాయి. ఇలా కాలుష్యం చేస్తున్నారు, మీరు చేసిండ్రు. మూసిని ఏ విధంగా చేసిండ్రో అదే విధంగా భాషను నాశనం చేసిన ఘనత మీకు దక్కింది. నాశనం చేయలేరా భాషను మీరు? ఎవడు మాట్లాడి నరికేస్తా, కొట్టేస్తా. నేను మొన్న సిద్దిపేటలో, మొన్న గజ్వెల్ ఏం మాట్లాడినా, ఇది పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు క్లారిటీ ఇస్తున్నా. అరే మొన్నట్లాగా ఉద్యమం టైంలో ఉద్యమకారులను రెచ్చగొట్టి వాళ్ళ కుటుంబాలను నాశనం చేసినావు. ఎన్ని కుటుంబాలు నాశనమైనాయి మీకు తెలియదా? ఎన్ని కుటుంబాలు నాశనం చేసిండు? 1200 కుటుంబాల ఉసురు తాకుతారు మీకు. మళ్ళా అట్లా నాశనం చేయకరా భయ్. ఈ హైడ్రా పేరు మీద దాని మీద రెచ్చగొట్టి నువ్వేమన్నా ఉంటే కూర్చొని అన్ని ఆల్ పార్టీ కమిటీ వేసి, గౌరవ ముఖ్యమంత్రి ఉన్నారు, కలెక్టర్ని ఇక్కడ ఇచ్చేసి అని అన్ని ఫైళ్లు క్లియర్ చేసుకోలేడు. ఆయన
కొండా సురేఖ గారు మంత్రికి వచ్చిండు ఇడికి, ఇక్కడ రివ్యూ పెట్టించుకుండు, అన్ని క్లియర్ చేసుకుండు, అన్ని ఫైళ్లు క్లియర్ చేయమని. గట్లనే మీరు రుణమాఫీ ఉండని, ఇంకేం మాఫీ ఉండని పోయి అమికబుల్ గా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లా గౌరవ ముఖ్యమంత్రిని కలుస్తా అంటే వద్దంట ఆడిని. మీ ఎమ్మెల్యేలు కలవలేరా పోయి? అట్లే కలువు. ఈడు ఎట్లయితే నువ్వు మ్యాచ్ ఫిక్సింగ్ చేసి పనులు చేసుకుంటున్నావో అదే విధంగా పోయి చేసుకో. ఆడ కూడా ఎవడొద్దంటుండు. కావాలని రెచ్చగొట్టి మళ్ళా ఏ రైతన్న ఏమని చేసుకున్నానుకో 100% రైతన్నలకు చెప్తున్నాం, ఈ ప్రభుత్వం అండగా ఉంటది, మేము కూడా అండగా ఉంటాం. మేము అవసరమైతే మా సొంత ఆస్తులు అమ్ముకొననే కాపాడతాం. కావాలంటే మైనంపల్లి గురించి తెలుసుకోను. మెదక్లు ఇప్పటికీ ఎన్నో వేల బోర్లు వేసినాం, తల్లిదండ్రులు లేని పిల్లల్ని ఆదుకుంటున్నా, ఎన్నో కార్యక్రమాలు చేసిన, స్కూల్స్ కు జాగాలు ఇచ్చిన సొంత డబ్బులతోని. ఉట్టి మాటలు కాదు, ధనికులు అంటే వాళ్ళు మస్తుకున్నారు మన దగ్గర. అనుకుంటే ఒక్కొక్క ఊరిని ఒక్కొక్కరు తలుచుకుంటే చేసుకోవచ్చు. ఈ కుటుంబం అనుకుంటే కలవకుంట కుటుంబం అనుకుంటే ప్రాబ్లమ్స్ అనేవి ఉండేది. అన్ని పైసలు నేను ఇలా ఈ కొడుకు పోయి ఆడ రెచ్చగొట్టుడు, ఈడ రెచ్చగొట్టు. అయ్యా జాగిరా స్టేట్ అంతా తిరుగుతాడు. నేను సిద్దిపేట రాగానే మైనంపల్లికి ఆధార్ కార్డు ఉందా? అరే ఏం తిరుగుతాడు. నేను సిద్దిపేట రాగానే మైనంపల్లికి ఆధార్ కార్డు ఉందా? అరే ఏం రా ఆధార్ కార్డు? నేను జిల్లా ప్రెసిడెంట్ చేసిన ఉమ్మడి జిల్లా. ఆయన ప్రతి ఊరు, నంగునూరు మండల్, చిన్నకోండు, కొడూరు మండల్, ప్రతి గ్రామం నాకు తెలుసు. ఇప్పటికీ నా టీడీపీ కార్యకర్తలు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు అందరు లైక్ చేస్తారు. రాబాయ్ నన్ను నువ్వెందుకు మాట్లాడుతున్నావు? బండి సంజయ్ ఆయనలే ఫామ్ హౌస్ కి వస్తే ఇట్లా ముక్కలు ముక్కలు కొట్టి పడతాం. అంటే మీ మీద కేసు కాదు, మా మీద అంటే మీరు మాట్లాడితేనేమో సంసారం, మేము మాట్లాడితే వ్యభిచారమా? ఈ భాషను ఓడి చేసి పొల్యూట్ ఓడి చేసిండు. పొల్యూట్ చేసిందే నీ మామ, నీ కల్వకుంట్ల కుటుంబం. నువ్వు రాబాయి, నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ లంజ కొడుక అంటావు. స్టీఫెన్ రవీంద్ర అని ఎట్లా పడదు? అరే స్టీఫెన్ రవీంద్ర అన్నాడు. ఐపీఎస్ ఆఫీసర్ చదువుకొని వచ్చింది. అరే మాకు పోలీసు నువ్వు గౌరవిస్తాం రాబాయి. ఇదొక కంటిన్యూగా ఇలా పత్రికా సోదరులే మీ సాక్షిగా చెప్తున్నా. అదే విధంగా ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల సాక్షిగా సురేందర్ రెడ్డి ఎన్నేళ్ళు చేసిండు? ఎస్ఐ ఇన్నే చేసిండు, సిఐ ఇన్నే చేసిండు, ఏసీపీ ఇన్నే చేసిండు. మరి కమిషనర్లను, ఐఏఎస్ ఆఫీసర్లను కూడా కాలు మొప్పించుకున్న ఘనత మీద రాబోయి. ఆయన గుర్తుపెట్టుకోవాలి. ఇలా అవినాష్ మాంతి గారు ఉన్నారు. అవినాష్ మాంతి గారు పత్రికా సోదరులకు ఎరుకుండొచ్చు. ఈ వాజ్ మెదక్ ఎస్పీ అట్ దట్ టైమ్. ఐ వాజ్ ఎమ్మెల్యే, అపోజిషన్ ఎమ్మెల్యే. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఒక ఇష్యూల, నేను అది ఎలాబరేట్ చేసుకోదలుచుకోలే, ఒక ఇష్యూల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈయన ఎస్పీ ఉన్నప్పుడు ఒక ఇష్యూల సీఎం ముంగట్నే బండి సీజ్ చేసిండు. ఇలా అటువంటి ఆఫీసర్ ని తెచ్చి మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వంలో సైబరాబాద్ కమిషనర్ గా పెట్టినాం. మీరేం పెట్టిర్రా బాయ్? ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ వాళ్ళు మీ గులాంగిరి చేస్తేనే వాళ్ళకు గుర్తింపు ఇచ్చిండ్రు. ఇవాళ ఒక ఏసీపీ, అరే పోలీసులు గౌరవిస్తాం మేము, ఆలోచించురా. అరే ముఖాలలో తెలివి ఉంది నీకు. నిన్నేం చేసిండ్రా ఏసీపీ? ఒక 100 కారులో 50 కారులో, ఉదాహరణకు చెప్తున్నా, మీడియా సోదరులు ఏదైనా ఒక ర్యాలీ చేపడతారు 100 మంది కలిపి. 100 మంది మీడియా సోదరులు రోడ్డు మీదకి వచ్చినప్పుడు మీకు పోలీస్ బందోబస్తు ఇస్తుందా లేదా? ప్రమాణపూర్వకంగా చెప్పండి. ఒక 50 కారులో 100 మంది వచ్చినప్పుడు డెఫినెట్ పోలీస్ వస్తుంది, డెఫినెట్ ఉంటది. ఇప్పుడు నేను వచ్చిన ఈడు ఏమైతుందో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అన్నప్పుడు వాళ్ళ దృష్టిలో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. దాంట్లో ఇష్యూ ఏంది? గౌరవ ముఖ్యమంత్రి ఎవరు? ఇది చీఫ్ మినిస్టర్ ఆఫ్ అ స్టేట్, అఫీషియల్ గా ఉన్నాడు, ఇల్లీగల్ గా కాదు, కింద నిలబడ్డాడు. ఒక ఏసీపీ అంటే ఆయనకు హోదా ఉంది. వాళ్ళు బందోబస్తు చేసుకుంటూ నా 100 కార్లు వెనుక నేను 3-4 ప్రోగ్రాంలు అటెండ్ చేసిన, క్రికెట్ ప్రోగ్రామ్ అటెండ్ చేసిన, సాకి ఆనంది 2000 జనాభా ఉండరు అక్కడ అన్నప్పుడు డెఫినెట్ పోలీస్ ఉంటది మా ఎంబడి. అంత కామన్ సెన్స్ లేదారా? మైండ్ లేదా నీకు? మైండ్ దొబ్బిందా? నేను మళ్ళీ ఎక్స్ఎమ్మెల్యే, 3 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీ, దాదాపు 10 సంవత్సరాలు జిల్లా పార్టీ అధ్యక్ష చేసిన. గ్రేటర్ హైదరాబాద్ కు ఐఎమ్ ద ఓన్లీ ప్రెసిడెంట్. నా టైంలో ఒక్క సీట్ లేకుండా మీ టీఆర్ఎస్ కు 99 సీట్లు తెచ్చిన. అది నాది. నేను గుండె మీద చేసుకున్న ఆత్మ పరిశీలన మీరు కూడా చేసుకోండి. నేను కష్టపడ్డా, గల్లీ 60, 70, 100 కార్లతోని ప్రతి ఓల్డ్ సిటీలో తిరిగి అన్ని సీట్లు సాధించిన. ఇవన్నీ తిరిగినప్పుడు పోలీసు ఉండే నాకు. అన్ని బండ్లు వెళ్ళినప్పుడు డెఫినెట్ ఉంటది. ఏ గవర్నమెంట్ లోనే ఉంటది. అంటే నీ గవర్నమెంట్ ఉంటే ఒక తీరు, వేరే గవర్నమెంట్ ఉంటే ఒక తీరు. అరే నా మీద నేను ఏదైతే పార్టీలో జాయిన్ అయ్యి బెయిలకారు రాగానే మొత్తం రెడ్ అలర్ట్ పెట్టేసి ఎక్కడ పర్మిషన్ లేకుండా 4 కేసులు బుక్ చేసింది నా మీద హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగంగానే. మరి నీ పార్టీలు ఉన్నప్పుడు నేను ఎన్ని కార్యక్రమాలు చేసినా బారాకూన్ మాఫ్. ఏం రాబాయ్ హరీష్, ఏం మాట్లాడుతున్నావు? ఇలా ఏసీపీని పెద్దగా నమస్తే తెలంగాణలో రాపించినావు. తెలుగున్న హైదరాబాద్ యూజ్లెస్ పేలో ఆయన నేను పిలిచిన మర్యాద పూర్వక కింద నిలబడ్డాడు.
ఒక ఏసీపీ అంటే మేము పోలీస్ కు గౌరవించడం తెలుసు, నీలా లంజ కొడుక ముండ కొడుక అనం అనేటోళ్ళని అంటాం, పోలీస్తో ఆర్గ్యుమెంట్ చేస్తాం. ఇది డెమోక్రటిక్ కంట్రీ, వి గాట్ ఎవ్రీ రైట్. మొన్న మా కొడుకు జస్ట్ బండి సీఎం గారు కార్లు ఎక్కుమన్నాడు, ఎక్కలే. సిఎస్ఓ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ చక్రవర్తి గారు కాన్వాయ్లో పెట్టు, సీఎం కాన్వాయ్లో అని పెడితే కూడా ఒక పోలీస్ ఆఫీసర్ ఆపితే ఐఎమ్ నాట్ డూయింగ్ నథింగ్ ఇల్లీగల్ అన్నాడు. అక్కడ ఎక్కడ కూడా నోరు స్లిప్ గాలి, తిట్టలే. ఆర్గ్యూ చేసే రైట్ ఉంది. దిస్ ఇస్ అ డెమోక్రటిక్ కంట్రీ. ప్రపంచంలోనే అతి పెద్ద దేశం మనది. ఆర్గ్యూ చేస్తే తప్పేమైంది? తిట్లే కదా ఎవరిని. నీలా లాత కొట్టిండు ఐఏఎస్ ఆఫీసర్ ఢిల్లీలో కొట్టలే వీడు లాట. అంటే వీడు ఏమనుకుంటుండు? రాజకీయంలో ఒక వార్డు మెంబర్ కాదు, నేను కష్టపడి పైకి వచ్చిన. ఓన్లీ మామ పేరట రాజకీయం చేసిండు. వీనికి డైరెక్ట్ మంత్రి పదవి ఇచ్చిండ్రు. మంత్రి పదవి ఇచ్చినాక గాలిలా హవాలా, ఒకసారి తెలంగాణ పేరు మీద, ఒకసారి పార్టీ పేరు మీద, ఒకసారి రైతుల పేరు మీద వెళ్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ. దీంట్లో డెమోక్రసీ ఎక్కువ ఉంటుంది. ఎవరి మీద ఎవరు కమాండ్ చేయరు, అందరికీ రైట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరేమో డిక్టేటర్స్. మీరు డబ్బులు తిన్నా ఏవి తిన్నా దోసుకున్నా ఓన్లీ మీ ఫ్యామిలీ తప్ప చుట్టుముట్టున్న వాళ్ళంతా ఓన్లీ స్పెక్టేటర్స్ లాగా ఉండాలి. ఇవన్నీ ఆలోచించాలా. నువ్వేమంతా తెలియదు మాకు అనుకుంటున్నావు. మీరు చేసిన దుర్మార్గాలు తక్కువన్నాయా? లాంగ్వేజ్ పాడు చేసిందే వీళ్ళు. నరికేస్తాం, కొడికేస్తాం, మెడలు తీసుకేస్తాం, మెడలు ఇరిచేస్తాం. ఇవాళ మా సీఎం ను ఇష్టమున్నట్టు అవులగా అంటుండ్రు, ఏది పడితే అది మాట్లాడుతుండ్రు. మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఎంతమందిని అరెస్ట్ చేయలేరు రాబాయ్? దళితుల ఉసురు పట్టుకుని కొట్టిపిచ్చారు పోలీస్ స్టేషన్లలో. ఆడ నట్ట నడుమ మంత్రి కాన్స్టిట్యున్సీలో అడ్వకేట్ ను వైఫ్ అండ్ హస్బెండ్ బ్రాహ్మణ్ కుటుంబాలను పొద్దులు లేస్తే బ్రాహ్మణులను మనము కాలు మొక్తాం. అటువంటి వాళ్ళని నరికి చంపిర్రు. ఏం దిగిర్రా అప్పుడు మీరు? సిరిసిల్లాలు దళితులను పట్టించారు. ఏం దిగిర్రా? ఇలా మేము ఏమనలే. మా ప్రోగ్రామ్ మేము చేసుకుంటే ఒక 50 మంది, ఓ 50 మందిని వచ్చి గో బ్యాక్ అంటే వాడు ఎందుకు అసలు అవసరం? నేను ఏం చేసినాం? మేము ఇల్లీగల్ పని ఏం చేసినాం? మా గౌరవ ముఖ్యమంత్రిది గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాం. ఒకడేమో అరే సిద్దిపేట మా గడ్డ అంట. ఎయ్యగడ్డ యువనయ్యగడ్డరా ఇది? వాడే కాదు ఈ ఊరోడు. ఇప్పుడు వాడిని అడ్డుకోవాలంటే నేను అడ్డుకోనా? దమ్ముంటే రమ్మని రేపటి నేను ఒక్కనే వస్తా, వాని కూడా ఒక్కని రమ్మని. అడ్డుకోనా? దమ్ముంటే రమ్మని రేపటి నేను ఒక్కనే వస్తా, వాని కూడా ఒక్కని రమ్మని. తిరుగుదా? అరే వాడు ఏం మాట్లాడుతుండు? కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతుండు, రెచ్చగొడుతుండు. అరే నాకు క్రికెట్ ఆడుతుంటే ఫస్ట్ 4 కొట్టినా. మీరు కావాలంటే మీడియాలో ఒక్కరున్నా అడగండి. కింద పడ్డా. అరే కింద పడితే అంటే అరే సచిన్ టెండూల్కర్ పడ్డాడు, కేసీఆర్ గారు పడ్డారు. పడితే ఏమైంది భయ్? ఐఎమ్ ఏ ఫైటర్, ఐఎమ్ ఏ వారియర్. కింద పడతా ఇమ్మీడియట్ లేచినా మళ్ళా 2 4 కొట్టినా. ప్రమాణపూర్వకంగా చెప్తున్నా నేను. వీడెవరైనా ఉంటే ఎవిడెన్స్ అడగండి. పడ్డాను లేవలే నేను. ఇలా వచ్చిందే ఎందుకు? అందరూ మీడియా సోదరులు అడుగుతున్నారు. ఎంతో మంది ఫోన్ చేసిరు, అన్న దెబ్బలు తాకినా ఎందుకన్నా అన్న. అరే మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతుందంటే వానికి ముఖాలల్లా గుట్నేమే దమాగ్గాడాడు. వానికి మైండ్ పెరగలేదు, మైండ్ దొబ్బింది. నేను ఫస్ట్ డే నుంచి చెప్తున్నా, సోషల్ మీడియాలో కేటీఆర్ కు హరీష్ రావుకు ఒక 300 మంది డబ్బులు బాగా అయిపోయినాయి కొడుకుల దగ్గర. 300 ఎంప్లాయీస్ పెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేసుకుని అలవాటు అయిపోయింది. అరే అవులాగా డైరెక్ట్ ఫీల్డ్ ఉన్నారా పై నేను? నువ్వు విలువ ఎప్పుడంటే అప్పుడు వస్తా. అరే క్యాంప్ ఆఫీస్ ఆయలా మేము వస్తే నీ క్యాంప్ ఆఫీస్ మొత్తం కారంపొడి చదువు రాళ్ళు కొట్టుర్రు అంటే 250 దిక్కులేదు. మేము 10,000 మంది పెట్టింది. నిజంగా మాకు ఆ ఉద్దేశం ఉండి మీ క్యాంప్ ఆఫీస్, నా క్యాంప్ ఆఫీస్ సోదరా మాదిరా, అది ప్రభుత్వం దాన్ని ఇయ్యాలటి వరకు. అంటే నీ నీచమైన బుద్ధి, నీ చిన్న దమాకు, నీ గుట్నేమే దమాకు అని చెప్తున్నా. ఇవాళ ఇంకా ఫ్లెక్స్ తిరిగిపోయింది, పెడతలేవంటే ఎందుకు పెడతలేవురా? అంటే రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలా? మరి ప్రోటోకాల్ ఎందుకు మెయింటైన్ చేస్తలేవురా? ఇవాళ ఏసీపీ ఉసురు పోసుకుంటున్నావు. ఒక దళితుడు ఆయన, ఏసీపీ దళితుడు. నిన్నటి దాకా నేనే అన్నా నా కార్యకర్తలు చెప్తే 100% ఇతను ఇంకా హరీష్ రావు కంట్రోల్ ఉన్నారు మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అని. అందరు నేను బ్లేమ్ చేస్తలే. అరే నేను మర్యాద పూర్వకంగా కింద నిలబడి ఇట్లా. అరే ఆయన కూడా ఒక పోలీస్ ఆఫీసర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. అంటే పోలీస్ కు గౌరవం ఇవ్వాలి కాబట్టి ప్లీజ్ రండి అంటే బతిల్లాడితే కూడా రాలే. వచ్చి అరే గౌరవ ముఖ్యమంత్రి, మీకు కూడా ముఖ్యమంత్రి, మీరు పోలీస్ స్టేషన్ లో సీఎం ఫోటో పెట్టరా? సీఎం కేక్ కట్ చేస్తే క్రైమ్ అది. అరే నువ్వేమో ఒక్కొక్కని ఇష్టమున్నంత పెట్టుకోవచ్చు. నువ్వు లంజ కొడుక ముండ కొడుక అనొచ్చు, వార్నింగ్లు ఇవ్వచ్చు, తిట్టొచ్చు. మేము ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ను గౌరవిస్తే నీకేం వస్తుందిరా? నీకేం కాలుతుంది? ఏడికేలు కాలుతుంది? నేను చెప్తున్నా ఒకటే, మీరు పంకిరానోళ్ళతోని కౌంటర్లు ఇప్పించి ఎందుకు పంకిరానోళ్ళు కొడుకులు ఎడబడతాడు ఎడబడదాం అనుకుంటోళ్ళు ఈడికేళ్ళు ఆడబోతుంటారు. పైసలు వసూలు చేసే గాలతో ఇప్పిస్తే మాత్రం బిడ్డ అలా అన్ని బయటకు తీస్తాం. చాలా ఉన్నాయి అలిగేషన్స్. మాకేందంటే నీ
ఓన్లీ మీ మీదనే నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నా. ఇక నీ చుట్టూన్న చెంచాగాల మీద కాన్సన్ట్రేట్ చేసినా అనుకో, ఎవడెన్ని ల్యాండ్లు దోషిండు, ఎవడేం దోషిండు చేస్తే నిద్రపోవు బెట్టా. నువ్వు నిద్ర కూడా పోవు, బీపీ షుగర్ అన్ని ఎక్కువైతాయి. నేనేమో కింద పడ్డా మీద పడ్డా వారియర్ ఓడిపోయినా మళ్ళా లేస్తా. నేను 3 మ్యాచ్లు సెంచరీ కొడతా, ఒక మ్యాచ్ డక్అవుట్ అయితా, ఒక మ్యాచ్ సింగిల్ కొడతా. కానీ ఐ నెవర్ గివ్ అప్. హనుమంతరావు ప్రాణం పోయినాకనే వీళ్ళు గివ్ అప్. మీరు అట్లా కాదురా భయ్, రాజకీయం ఇడిచిపెట్టి పారిపోయేటట్టు చేస్తా బిడ్డ. నేను హనుమంతరావు ప్రాణం పోయినాకనే వీళ్ళు గివ్ అప్. మీరు అట్లా కాదురా భయ్, రాజకీయం ఇడిచిపెట్టి పారిపోయేటట్టు చేస్తా బిడ్డ. నేను నువ్వేమో అనుకుంటున్నావు వాని మీరు రొచ్చగొట్టి. అంత పనికిరాని నా కొడుకులు, ల్యాండ్ గ్రాబర్ నా కొడుకులు తెల్ల బట్టలు వేసుకొని ఉన్నారు నీ చుట్టూ ఓ 10-20 మంది. ఆ 10-20 మందిని మాత్రం నేను కార్యకర్తలను అంటలే, ఆ 10-20 మందిని బిడ్డ టార్గెట్ చేస్తా. హైదరాబాద్ లీడర్ ల్యాండ్లు కొన్నారు, సిద్దిపేట లీడర్ కబ్జాలు పెట్టిర్రు. మీరు పోస్ట్ లో ఉన్నప్పుడు ఏమేమి చేసిరో బిడ్డ మీకు ఇండైరెక్ట్ అది మీ గుండె మీద చేసుకుంటే హనుమంతరావు ఎవరి గురించో మాట్లాడుతుందో తెలుస్తుంది. నేను ఇది మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు. ఒక్కొక్క నీళ్లు దాయిపిస్తా. ఎందుకంటే ఇక నేను ఉట్టిగా ఇలా మీద దృష్టి పెడుతుంటే చెంచగాలతోని చాలా నాటకాలు ఆడుతుంది. మీ అన్ని తీస్తా బయటకు. మీరే నేను అన్నిటికి తయారు భయ్, నా ఆస్తి ఇడిచిపెట్టికి తయారున్నా. నా కొడుకుని సెటిల్ చేసిన. కొడుకు గురించి ఎందుకు పెట్టిస్తున్నారా యూజ్లెస్ పిల్ల? రే నీ గుడ్నే దమాగ్గా మా కొడుకు ఏమన్నాడు రా? ఈ 1.5 years ఏమన్నా ఉన్నాయా అలిగేషన్స్? చిన్న పిల్లగాడు జోష్ ఎక్కువ ఉంటుంది, మరి నీకన్నా ఎక్కువ జోష్ ఉంటుంది. నువ్వు వాడు బయటకు వచ్చినట్టు తట్టుకోలేవు, అది కూడా చెప్తున్నా. వాడు నేను ఇవాళ స్ట్రిక్ట్ గా చెప్తున్నా, ఏదున్నా నేను పని చేస్తా. కాన్స్టిట్యున్సీ ఇరుగు లేదా ఇంట్లో ఉండని చెప్పిన నా కొడుకు. నా కొడుకు బయట వెళ్ళిన రోజు నాకన్నా 100 రెట్లు పవర్ఫుల్ రా, నువ్వు తట్టుకోలేవు. నువ్వు ఏం లేకుండా వచ్చినావు. ఆడో కష్టపడి వచ్చిండ్రా. వాడు 1 year ముందు నుంచి అన్ని సోషల్ యాక్టివిటీస్ చేసి బోర్లు వేయించి ప్రజలు తిరిగి ఏ మీటింగ్ అయినా 5-10 మంది వచ్చిండ్రా. మీరే తోపులు అనుకుంటారా? కేటీఆర్ గారు ఒక తోపు, నువ్వు ఒక తోపు, ఇక మీ మామగారు తోపుకి మేమంతా వేస్ట్ కావాలి. అంటే మీ కుటుంబమే ఉండాలి ఎప్పటికీ, వేరేటోడు ఉండొద్దు. 30-40 ఏళ్ళు ఏడిలురా. తోటపల్లికి వచ్చింది ఏమన్నా నా గడ్డ, నీ గడ్డ ఎడికెళ్ళి అయిపోయిందిరా. నీ గడ్డ మీద చూపిస్తారా బాటారే? నీ గడ్డ మీదకెళ్ళి మళ్ళీ నేను ఈ గడ్డ మీదకెళ్ళి వీళ్ళే తరిమి కొడతాడు చేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నా పత్రికా సోదరులకు ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మాట్లాడినా కానీ గౌరవ ముఖ్యమంత్రి ఎందుకు సైలెంట్ గా ఉన్నాడంటే ఆయనకు విజన్ తో పోతున్నాడు. రాష్ట్రం డిస్టర్బ్ కావద్దు, వీళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుండ్రు. రైతన్నలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. వీ కెన్ క్రియేట్ మిరాకిల్స్. వాళ్ళు 10 సంవత్సరాల డబుల్ బెడ్రూమ్ ఇయలే. మొన్న ఎన్నికలకు మునుపు దళిత బంధు, మైనారిటీ బంధు, క్రిస్టియన్ బంధు, బీసీ బంధు అని డిక్లేర్ చేసి ఇంటికి 2 కూడా ఇయ్యలేదు. ఒక 200 కడుపిస్తే 200 కడుపుంటే ఇద్దరికి ఇచ్చి ఓనాయ జాగిర్ రాబాయి. ఇవాళ అప్పులేమో మా మీద, అందరి మీద. అన్న మీద అప్పు ఉంది, అన్న మీద అప్పు ఉంది, మీ మీద అప్పు ఉంది, మీడియా మీద అప్పు ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ మీద అప్పు ఉంది, ప్రతి మనిషి మీద 1,00,000 అప్పు ఉంది. అంటే మీ అయ్యే జాగిరా వీడిష్టము నటిస్తాను. ఒక నామ్స్ లేవా? అన్ని ఊర్లలో తీసుకొని అందరికి అరే నిజంగా బీదోళ్ళు ఇంత ఉండే ఆస్తి అని ఇస్తే ఓరేమన్నారు. వాని ఇష్టమున్నట్టు వాళ్ళ కార్యకర్తలను కూడా సాటిస్ఫై చేయలేదు. ప్రతి ఊర్లో వాళ్ళ కార్యకర్తలు ఒక 20 మంది అని ఉంటారు, ఆ 20 మందికి అని ఇచ్చిరా మీరు? ఇవాళ అన్ని బట్టబాజీ మాటలు మాట్లాడుతున్నారు ఇష్టం ఉన్నట్టు. ఇప్పుడే అయిపోయింది ప్రభుత్వం, వీళ్ళు వెళ్ళిపోయినరు, ఇక మేము వచ్చేస్తున్నాం. అరే 10 నెలలకే కొడుకులకు నిద్ర పడతలేదు, పవర్ లేని బతికేటట్లేరు వీళ్ళు. అయిపోయింది ఇక మేమే సీఎం అన్నట్టు కాదు. చిన్నదానికి పెద్దదానికి ఏ షాప్ కైనా ఓపెనింగ్ వస్తుంది. ఇంతకుముందు వచ్చినారా? అరే అడే కొండగట్ల చచ్చిపోతే రాలే, కొండగట్ల బస్సు పడి ఇక్కడ రైల్వే గేట్ చిన్నారులు గజ్వేల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన పిల్లలు చనిపోయింది. మాసాయిపేట నర్సాపూర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన పిల్లలు చనిపోయింది. మాసాయిపేట నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ అయినప్పటికీ వాళ్ళు ఆ చిన్నారులు గజ్వేల్ కాన్స్టిట్యున్సీకి 30 కిలోమీటర్ల దూరం కూడా వచ్చి పరామర్శించలే. ఇవాళ వ్యవస్థ నడుపుతున్నారు. రాష్ట్రాన్ని మేము విడిచిపెట్టినామంట, ఈ కొడుకులు వెళ్తురంట. అంటే ఇప్పటికి కూడా ప్రభుత్వంలోనే ఉందామనుకుంటున్నారు. నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్న అధికారులకు కూడా, మేము ఆ స్టైల్లో పోతలేం, ఎక్కడ కూడా న్యాయంగా పోతున్నాం. మీరు ఎవరైనా మాకు జర్ర మంచిగా మాట్లాడితే మా కౌన్సిలర్తో మాట్లాడినా ఓర్వకుండా వారిని అలిగేషన్స్ పెడుతున్నారు. నేను అందరికి చెప్తా ఉన్నా, అధికారులకు కూడా చెప్తా ఉన్నా, మీకు అండగా ఉంటాం, మీకు అడ్డంగా పట్టుకొని ప్రాణాలు ఇస్తాం. ఇలా పోలీస్ ఆఫీసర్ పెద్దగా రాసింది. ఎందుకు భయపడతాం? రా లంగా పని చేసినాం, క్రైమ్ అది. అంటే నువ్వు కాల్దొందంటే క్రైమ్ కాదు, నువ్వు లంజకొడుక అంటే క్రైమ్ కాదు, అరే స్టీఫెన్ రవీంద్ర అంటే క్రైమ్ కాదు. మేము అనగానే క్రైమ్ అయిపోయినా. ఇక్కడ భయపడ్డాడు వాడరా. నువ్వు రోజు మీడియాలు వేసుకోరా భయ్, రోజు పేపర్లు వేసుకో. మేము కింద పడ్డా మీద పడ్డా ఇట్లే ఉంటాం. ప్రాణం పోయే వరకు మైనంపల్లిని ఒకటి కంట్రోల్ చేయలేడని చెప్పి కూడా హరీష్ రావు గారిని మరోసారి నీ క్రిమినల్ దమాకి యూజ్ చేయకు. నువ్వు ట్రబుల్ షూటరు, ఈ షూటరు, ఆ షూటర్ అని దమ్ముంటే రాను ఫీల్డర్. నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఒక్కనే వస్తా. ఇది కూడా ఛాలెంజ్ చేసి చెప్తున్నా. అరే నా ఎంబడి వస్తారా భయ్ జనాలు చెప్పకుండా దొంగలాగా వచ్చినాయి. నేను ఒక్కని రావాలంటే కష్టం. అడుగుంది ఎవరినైనా. నేను పెళ్లికి పోయినా, మలేషియాకు పోయినా, ఎటు పోయినా, ఏ గుళ్ళకు పోయినా నా ఎంబడి మినిమం 50 మంది ఉంటారు. అది మైనంపల్లి నేను కార్యకర్తలు ఎంబడి పెట్టుకుంటా.
లేకపోతే పతలాటోళ్లను మందు కొట్టోళ్లను నీలాగా వాళ్ళని పెట్టుకొని ఆడ గుళ్ళలో ఆడ నాకు పత్తాలాడే అలవాటు లేదు, మందు తాగే అలవాటు లేదు, ఇక నీలాగా వేరే షోకులు కూడా లేదు. నీకేంది గన్మెన్లు లేకుండా బండి ఎక్కి పోతూనే ఉంటావు. నేను ఎట్లా పోయినారా భయ్? మరి అట్లా చూస్తే మరి పాపం గన్మెన్లు సస్పెండ్ అవుతారు. అంటే ఈయన అన్యాయం చేస్తుండు పోలీస్ డిపార్ట్మెంట్. గన్మెన్ లేకుండా పోతే గన్మెన్ సస్పెండ్ అవుతారు. నీకు ఇచ్చింది సెక్యూరిటీకి, ఎమ్మెల్యేకి ఏమైనా అయితే ఓడరా బాధ్యత అని చెప్పి పాపం ఆయన సస్పెండ్ అవుతారు తెలిస్తే. ఇప్పుడు మా 20 కులబెట్టాలంటే ఏం చేస్తాం? ఫోన్ చేసి హరీష్ రావు వితౌట్ గన్మెన్స్ పోయినరు, 700 గన్మెన్ తెలుసుకో అంటే మేము ఇప్పుడు గవర్నమెంట్ ఉంది అట్లా చేసినామా? అవునా? కేసులా ఇరికిస్తున్నామా? నిన్న వచ్చి రోడ్డు మీదకి 50 మంది వచ్చారు. రోడ్డు మీదకి వచ్చినందుకు మా వాళ్ళే పోయి కొట్టి ఉల్టా కేసు పెట్టరాదా? పెట్టినామా? అట్లా వాళ్ళ మీద కేసు పెట్టినామా? నేను ఫ్లెక్సులు దింపించిండు. ఈయనకి ఎందుకు నొస్తుంది? మా సీఎం ఫ్లెక్సులు దింపించిండు ఓటర్ బస్సులా.